లోకల్ పీపుల్ కదా అని వచ్చేసింది. తప్పది పర్మిషన్ ఎక్కడ ఎట్లా కూర్చుంటుంది పక్కన. మిడ్ నైట్ ఫోన్ చేశాడు, ಸರ್ ನೋಡ್ಬೋದು ಭಯ ಆಗ್ತದೆ ಸರ್, ರೂಮಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಮಲ್ಕೋಬೇಕು. అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు? సౌండ్స్ అనేవి వింటుంది, సౌండ్స్ అంటే వచ్చి పడిపోయింది ఆటో వింటుంటాం కామన్ గా. ఒక్కోసారి ఇక్కడ సౌండ్, ఇంతకుముందు మేము ఇక్కడ పిల్లలతో స్టే చేసాం, మధ్యలో సౌండ్స్ వచ్చేది. సో కిందకంతే ఎక్కడ సౌండ్ వస్తాయి చూస్తే ఏం కాదు, భయం పోతుంది. పోతుంది. ఇంకోటి నాకేం అనిపించలేదు, ఏం చేస్తాయి అంతే. అదే కరెక్ట్ కదరా. సౌండ్ అంటే గల్ గల్ గల్, డోర్ సౌండ్ కూడా. తలుపులు కొడతాయి, తలుపులు కొడతాయంట బ్రో. ఏమేమో వచ్చాను అంటే ఎగ్జైట్మెంట్ బ్రో, తలుపులు కొడతాయంట బ్రో. నేను వెళ్ళి డోర్ చేసి పడుకుంటా. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు అంతా అట్లేం లేదు. ఇప్పుడు ఇది టెంపుల్స్ ఉన్నాయి కదా, సో పవర్ఫుల్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కింద ఒక టెంపుల్ ఉంది ఊర్లో వచ్చేటప్పుడు. సో ఈ టెంపుల్స్ నుంచి పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు ఏం చేస్తారు కనిపిస్తున్నా? ఏం చేస్తారు? ఏం చేయదు, నేను ఆడుకుంటాను అంతే, సింపుల్. ఆడుకుని ఒకటి సరదా. నిన్న ఆడుకుంటే నీకు కనబడుతుంది, పక్కన కనబడుతుంది. నిన్న ఆడుకుంటే ఇంకా బ్రో ఇంకేమైనా జరిగింది? అలాంటి చిన్న చిన్నవి అన్ని, పెద్దవి ఏం లేదు. చిన్న చిన్న కత్తిలో నిద్రపోయి హర్రర్ పిక్చర్స్ అంటావు కదా. అదే కదా, పొద్దున పూట్ల రాత్రి, పొద్దున పూట్ల హర్రర్ పిక్చర్ చూడు తెలుసు, రాత్రి చూడాలి. నీ హర్రర్ పిక్చర్ అంతా ఇక్కడ కాదు, ఈ లొకేషన్ కి హర్రర్. బ్రో రాత్రి కెమెరా ఉంది, మనం వెళ్దాం 1 గంటకి లోపలికి వెళ్దాం, గ్రౌండ్ లోకి వెళ్దాం. సమాధి ఏదో అన్నాడు జప్పని పోయింది. అరే నువ్వు మీరు అక్కడే పొద్దున్న బైక్ వేసుకుని వస్తాను. అరే రే, నువ్వు ఒంటరి విహారీ గారి వీడియోస్ చూస్తావు, ఎలా వెళ్తాడు అలా వెళ్ళి. నువ్వు కూడా యూట్యూబ్ కాదు, నువ్వు వీడియో తీస్తుంటే అక్కడ నేను ఇలా కూర్చుంటాకొచ్చాను. పిల్లలు చెప్తారు, చెప్తారు మేము సీరియస్ తీసుకోం. మాకు తెలుసుందండి, బట్ సీరియస్ తీసుకోం. కలగాని అంతే, వాళ్ళు భయపడతారు. అంటే ఇప్పుడు ఏమని చెప్తారు, ఏమని చెప్తారు? అన్నా నైట్ సౌండ్ వచ్చిందన్న, డ్రీమ్ లో సౌండ్ లాగా వస్తాయి, పట్టించుకోకరా. పిల్లలు కదా నమ్మేసి వెళ్ళిపోతారు. కలరా కళ అది ఇక్కడ దెయ్యాలు ఎందుకు వస్తారని మేము అంటాం. ఆడ అమ్మవారిని చూసినా కానీ కదులుతారేమో అనిపిస్తుంది. ఫస్ట్ నిజం చెప్తాను, కెమెరా పట్టుకొని అక్కడ వచ్చిన తర్వాత నేను అక్కడ వైట్ వేసుకొని ఇలా కూర్చుంటా. వాసో అంటుంటా, నువ్వు కెమెరా వైట్. అప్పుడు దిలీప్ గారు బైక్ వేసుకొని జుయ్ అని వెళ్ళిపోతాడు. తెలియదు బాగుంటది ఏరా నిజంగా. సడన్ గా అప్పుడు అఖిల్ గారిని వెనకాల వస్తున్నప్పుడు మా రాత్రి కన్ఫర్మ్ రూమ్ కి వస్తావు కదా, వస్తాడు. వాళ్ళంతా పడుకొని ఈ నేలపై నాకు నమ్మకం లోపల సింగిల్ రూమ్ అనుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మాకు పేషెంట్ దే ఉంటుంది. మంచం ఎత్తుకొని వచ్చి బయట ముగ్గురు పేషెంట్ అంటే స్టూడెంట్స్. అన్న తలనొప్పి, నేను వస్తారా నీతో పాటు, నేను వస్తారా నీతో పాటు, వాళ్ళు పడుకోబెట్టాలి, వాళ్ళు పడుకునేదా పడుకో అయితే. అరే ఆయన రౌండ్స్ తీసుకెళ్ళి సడన్ గా ఎక్కడ వచ్చి వదిలేశారు. ఏం లేదు, ఆ లైట్లు ఎలా ఆఫ్ అయిపోతుంది. అది గట్టిగా స్ట్రాంగ్ ఉన్నాడు ఈయన పట్టుకొని, బిగ్ బాస్ లో కాలు పట్టుకొని పైన లైట్లు లేవు తెలుసా. ఏం కాదు, లైట్ ఆన్ చేసి వచ్చిన రూమ్ లో కాదు. ఇక్కడ చూడు హాస్టల్లో ఎట్లా కారిడార్ లైట్లు ఉన్నారు కదా, ఎవడైనా సడన్ గా తలనొప్పి అన్నాడు, వీడు వెళ్తాడు, నువ్వు కూడా వెళ్తావు. వీడు వెళ్తాడు, వెళ్ళిన తర్వాత కారిడార్ లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. వీడు వెళ్ళి సడన్ గా వెళ్ళిపోతాడు. నేను ఆడ పంపిస్తా, చెయ్యి వదలలేదు కదా, వేరే వాడు చెయ్యి పట్టుకోండి. బై మిస్టేక్ పడదు, చెయ్యి వదిలేసాడు, మిస్ అయిపోయావు నువ్వు. కారిడార్ మొత్తం లైట్ ఆడే ఉండండి, నేను ఆడే ఉండి ఎక్కడైతే చెయ్యి వదిలేసింటాడు అక్కడ కారిడార్ బాడీలో కూర్చుంటాడు. నేను రాను. ఇంత పెద్ద క్యాంపస్ లో ఇలాంటివి ఉంటాయి కదా అని అడుగుదాం అనుకుంటా. ఇప్పుడేం లేవు, ఏం చెప్తాను. నాకు మా నాన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్పమంటావా? ఇప్పుడు అవసరం అది ఇక్కడ లేదు కదా, అక్కడ ఎక్కడ నెల్లూరులో. వాళ్ళంటే రేపు ఈవినింగ్ స్టార్ట్ కండి 7 నుంచి.
మీరు వేల లోపల ఫుల్ చీకటి అవుతుంది. మరి ఇంకే అప్పుడు మీకు టాటా experience తమ్ముడు. వస్తాయి. అవుట్ అవుతావు. నాకు రేపు ఆఫీస్ ఎల్లుండి ఆఫీస్ సిక్ లీవ్ పెట్టుకుంటా నేను. నేను ఊరికి పోను. లీవ్ పెట్టద్దు, వాడు పెట్టుకునే అవసరం లేదు, అదే సిక్ అయిపోతాడు. వాడు గ్యారంటీ సిక్ అయిపోతున్నాడు. బ్రో ఇలాంటి అంటే ఇంట్రెస్ట్ బ్రో, చూడాలి. చంద్రముఖి సినిమాలో వాడిని పైన వడివేలు కానీ పైన వదిలేస్తారు. అక్కడ నుంచి చంద్రముఖి సినిమాలో 10 o'clock నేను వెహికల్ లో వచ్చేది, బైక్ లో వచ్చేటప్పుడు పెయింటర్ అని ఇటు సైడ్ ఒక మనిషి నిల్చుకున్నాడు. ఒక మనిషి నిల్చుకున్నాడు అక్కడే. నేను బైక్ లో వెళ్తూనే ఉన్నాను, వాడు అక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఒక 3-4 సంవత్సరాలు వెనకలు కదా. లేదు 2 నెలల క్రితం అనుకుంటా. 1 year back. నేను ఇంకోటి ఉన్నాము ఎక్కడికి పోయే రూట్ లోనా? ఆ, 4 గంటల కంటే వెళ్ళిపోతాం రా మనం. వెళ్తున్నా, నేను ఇంకోటి ఉన్నాము. వాడు వెనుకున్నా ఎవరో ఉన్నాడట అని, "ఆయన ఉన్నారు కదరా" అని చెప్పి ముందుకు పోతాను. ఆడ ఆపుదామన్నాడు, అట్లా ఆపుదామని ఆపాము. ఆడ అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు పోయాడు, వెనకాల పోయి మీకన్నా ఫాస్ట్. ముందుకు. సర్లే, బ్రో దీనిపైన డౌట్ వచ్చింది, ఏం లేవు కదా. పక్క డౌట్ వచ్చింది. బట్ ఎందుకులే భయపడ్డాము, దానికి ఎందుకు స్ట్రాంగ్ చేయడం అని చెప్పేసి మేము అట్లే ముందుకు పోయినాం. పోతా 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 అది అట్లే ఎనికి వెళ్ళిపోయింది. అది మంచి అయింది, ఎవరైనా అయ్యిండొచ్చు. అంతే కదా. ఓకే. అంటే బతుకున్న మనిషి అయినా సరే, మనిషి అయినా సరే బాగా కనిపించచ్చు చీకట్లో, నీట్ కంప నీట్. అర్థమైంది. 4 గంటలకంతా పోదాం. నీకు ఏమొచ్చింది కానీ ఊరు బయట పోయినా చూసుకుందాం. ఇక్కడ వీళ్ళందరూ కామన్ లేదు, వాళ్ళకి కామన్ రా, మాకు కామన్. మాకే ఒక 2-3 సార్లు వస్తే మీకు కామన్. ఆ, అంతే. ఈసారి రాదు నిజంగా నాకు ఒక గట్టి కోరికరా. వీడు ఎప్పుడైనా ఒంటరిగా ఇక్కడికి రావాలి. మేము ఎవరు అదే అని చెప్తాం అనుకో. నైట్ ఈవినింగ్ 4 కి బయలుదేరినా సరే కొంచెం ఎందుకంటే చలికాలం మీద దాంట్లో ఎక్కడైనా బండి అయిపోతారు. ఇది ఏమన్నా ఫీల్ ఉందారా అది? ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ దొరకదు రోడ్లలో. పంచర్ షాపులు ఏమండో, పంచర్ షాపు. ఎవడు తలుపులు తీయడు. ఒక్క బైక్ కూడా వచ్చినా వాడిని వదిలిపెట్టాను రా. వాడితో ఏమన్నా కానీ అన్న నీకు ఒకటి చెప్పనా, మా నాన్న రోజు వెళ్ళే వయసు వెళ్ళే, రోజు హైవే దాటి అవతల ఊరు ఉంటుంది, పల్లెటూరు. ఇట్లాగే రైస్ మిల్ చివరికి ఉంటాయి కదా, రోజు వెళ్తాడు. ఆ గూడెంలో ఒకడు ఉంటాడు, ఎప్పుడు నాన్న బండి ఎక్కువ వస్తాడు. ఆ రోజు రాలా, మా అమ్మ చేస్తా. నీకు అసలైన మెమరీ కావాలంటే ఒంటరి కదా వస్తా. ఆ రోజు వాడు రాలా. అన్న నేను ఏడే పనుకుంటా అన్న గూడెంలో అని చెప్పాడు. మా ఇంటికి రావడానికి దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు ఉంటుంది. అన్న పిడినా ఏది మనం సినిమానే కదా చెప్పేది నువ్వు డైవర్ట్ చేయదు. సేమ్ స్టోరీ ధైర్యం కోసం టాపిక్ డైవర్ట్ చేసుకుంటారు. రాలా వీడు మళ్ళీ రాకపోతే వెనకాల భయపడకు. వినాలి. సేమ్ బరువు మంచి ఎక్కినట్టే, సేమ్ బరువు రోజు ఎట్లా వస్తాడు మంచి, వెనకాల చేతులు ఇటు పెట్టుకొని మా నాన్న చేతుల మీద సేమ్ అట్లాగే వచ్చాడంట. ఈ మాట్లాడుతున్నాడు ఏదో, మా నాన్న ఎక్కిన్నాడేమో వచ్చాడేమో అనుకుని ఊహలో మాట్లాడుతుంటే అది సడన్ గా ఒక డౌన్ వస్తాయి, డౌన్ అప్ ఉంది, ఒక వంతెన, అది బ్రిడ్జ్, అది తోసేనా అనింది. ఏం తిట్టాడు మా నాన్న భయపడ్డాడు. జంకితే అది ఇంకా ఎక్కువ చేస్తుంది, ఇట్లా జరిక్కిచ్చి వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక చిన్న పిల్ల నవ్వుకుంటే వెళ్ళిపోయినట్టు బండి. భయపడద్దు చిన్న పిల్ల నవ్వుకుంటే వెళ్ళిపోయినాడు. చిన్న పిల్ల నవ్వుకుంటే వెళ్ళిపోయింది. తిరుగుతాం రా, మాకెందుకు భయం. నాకెందుకు ఆ కిటికీలో నుంచి ఎవడో చూస్తున్నట్టు వస్తుంది బ్రో. ఫీలింగ్ ఉంటుంది, చీకటి కదా, ఫీలింగ్ ఉంటుంది అది. నాకు మా ఇంట్లో సొంత ఇల్లు ఎదురుగా ముస్లిం వాళ్ళు ఉంటారు, ఒక ముస్లాం ఉంటది. ముస్లిం వాళ్ళకి పక్కా తెలుస్తాయి బ్రో. ముస్లిం వాళ్ళకి ఫస్ట్ తెలిసి ముస్లిం వాళ్ళకి తెలిసి. మా ఇంట్లో ఆమె ఎప్పుడు ముస్లాం బయట కూర్చుంటది, ఎప్పుడో లేట్ నైట్. పొద్దున్నే లేట్ గా లేద్దాం 6 అని చెప్తాను. ఆమె లేట్ లేస్తుంది. మా నాన్నకు తెలుసు ఉన్నాయి దెయ్యాలు మా ఇంట్లో, ఆత్మలు ఉన్నాయని తెలుసు. అంటే నాకు ఎప్పుడు ఏంటంటే ట్యూషన్ అయిపోయిన దానికి 9:30-10 అవుతుంది. నేను మెట్లు ఎక్కేదానికి మా క్లోజ్డ్ ఉంటది పైకి ఎక్కడానికి. నాకు వెనకాల నుంచి చిన్నప్పుడు కదా నాకు తెలిసేది కాదు,
మా 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 అని కేకేసి మా అమ్మ పైన చూస్తే నేను ఎక్కేవాడిని మెట్లు భోజనానికి పోదాం. చిన్నప్పుడు. అలాంటిది మా నాన్న వచ్చాడు ఆ రోజు మా అంటే, ఎందుకు రావస్తున్నావు, నువ్వు రాలేవా ఉంటదే, ఏమన్నా వెనకాల నుంచి ఎవడో తరుగుతున్నట్టు ఉంది కనుక నా భయంతో ఎక్కుతున్నాను. సరే నేను లోపలికి వెళ్తున్నా, తలుపులు వేసేస్తా. మేడ మీదకి వెళ్ళి కింద నుంచి పైకి 2 సార్లు తిరిగాను. పైనుంచి మళ్ళీ మేడ మీద నుంచి చూసేవాళ్ళు నాకు అనిపించేది. అది కూడా చెప్పి మా నాన్నకి ముందు రోజు. అవునంటే ఇల్లు అన్నాడు. ఇల్లు చూస్తే ఏం లేదు అనిపిస్తుంది. అది అంతా మీకేం మా నాన్న ఒకటే చెప్పాడు, నువ్వు భయపడితే అది భయంగానే ఉంటది, వెళ్ళి చూడు. హలో చూడు ఒకసారి అక్కడ దాకా వెళ్ళి. శరమణ వెళ్దామా? అన్నా అదే పిలుచుకొని వస్తాను ఇక్కడికి కిచెన్ దగ్గరికి. వెళ్ళు రాలే మా అక్కడే ఫుడ్ టైం పైన వాటిలో కూడా ఫుడ్ టైం అయింది. అక్కడే చూస్తానన్నా అక్కడ. వాటికి కూడా ఫుడ్ టైం ఎంత సరే సరదాగా వెళ్ళి సరదాగా నిజంగా అప్పుడు నేను అదే నా నుంచి అడుగుదాం అనుకున్నాను. ఎంత సీరియస్ గా ఒకసారి రౌండ్స్ గారే అని తీసుకెళ్ళరా, తీసుకెళ్ళి మధ్యలో వదిలే చెప్తాను. ఈ రోజు ఒక పిల్లోడు వెళ్ళిపోవాలి. నాకు చూడాలని ఉంది మన అల్లం టార్చ్లు వేసుకో. ఈ రోజు ఒక పిల్లోడు వెళ్ళిపోవాలి టార్చ్లు వేసుకు మన అల్లం. అలా కాదు రాడు మీరు పోయిరా అండి, నేను సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉంటానా. మొత్తం పిల్లలు ఏమొస్తే అన్న ఏందన్నా భయపడుతున్నారా? నేను అదే కదా. నేను భయపడతలేంట్రా, మీరు భయపడకూడదు చెప్తున్నా. దగ్గర ఉన్నాడు. కలిసి వెళ్దామా? ఎవరు దూరం పోద్దండి.